నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి పెరుగుతుందండి. ముఖ్యంగా చూస్తే పులివెందల నియోజకవర్గంలో జరుగుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నిక అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది. ఇది సాధారణ ఉప ఎన్నికగా కనిపించినా ఈసారి మాత్రం ప్రత్యేకంగా మారింది. ఎందుకంటే పులివెందల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాంటి ఆయన సొంత బేసులో జరిగే ఈ ఉప ఎన్నికను ప్రతి ఒక్కరూ పరీక్షగా చూస్తున్నారు. చూడండి, ఉప ఎన్నిక అనేది పులివెందల అంటేనే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అడ్డా. అలాంటి అడ్డాలో ఈసారి టీడీపీ, వైసీపీ పోటీ పడుతున్నాయి. నువ్వా నేనా అన్నిటి కూడా మనకు చూస్తున్నాయి. కానీ అక్కడ గొడవలు కూడా అలాగే జరుగుతున్నాయి. వైసీపీ వాళ్ళ మీద దాడులు కూడా అలాగే జరుగుతున్నాయి. ఎందుకంటే అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంకు కొంచెం పోలీసులు సహకారం కూడా ఉంటుంది. కాబట్టి అలాగే వైసీపీ వాళ్ళ మీద దాడికి కూడా కూటమి ప్రభుత్వం చేస్తుందని మొన్ననే కొంతమంది దాడి, నిన్న కూడా కొంతమంది దాడి చేశారు. ఈ ఎన్నికల్లో గెలుపు సాధించడం ద్వారా తమ శక్తిని నిరూపించుకోవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది. ఇప్పటికే పులివెందల టీడీపీ ఇన్ఛార్జ్ అయిన బీటెక్ రవి భారీను జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలోకి దింపారు. దీంతో ఆ పార్టీ నుంచి బలమైన పోటీ ఎదురవుతుందని అంతా భావిస్తున్నారు. చూడండి, ఇప్పటికీ అది ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 10,600 ఓటర్లు ఉన్నారు. 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారంట. ఇది చాలా బాగా ఉంది. అయితే అక్కడ ఏమైందంటే వైసీపీ నేత మృతి చెందడంతో ఖాళీ అయిన స్థానానికి అక్కడ ఉప ఎన్నిక నడుస్తుందండి. అతనే కొడుకు కుమారుడు అక్కడ నిలబడినాడు వైసీపీ నుంచి. పరిస్థితి చూస్తూ ఉంటే మనకు చాలా ఎలక్షన్ పులివెందల్లో చాలా ఉందండి. ఎందుకంటే టీడీపీ అభ్యర్థి గెలుస్తారని, జగన్ నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇంకపై ఎన్నికల్లో విజయం సాధించలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీటెక్ రవి. భారీను అభ్యర్థిగా ప్రకటించడమే కాకుండా ఇది టీడీపీ విజయ సాంకేతానికి కూడా బీటెక్ రవి ముందుకు తీసుకున్నారండి. వైసీపీ మాత్రం ఉప ఎన్నికను తేలిగ్గా తీసుకోవడం లేదు. ఎందుకంటే ఇది జగన్ సొంత నియోజకవర్గం. ఇక్కడ ఓటమి అయితే తీవ్ర ప్రతికూలతను తెలుస్తుంది. పైగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల ముందు ఇది 3వ సెటర్గా మారవచ్చు. మొత్తం మీద పులివెందల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఒక చిన్న స్థాయి పోటీ కాదని, ఇది రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపుతుందనేది కూడా తెలుస్తుంది. ఈ రెండు పార్టీలు ఇప్పుడు ఎలా ఉన్నాయంటే మీరు చూడండి, ఈ రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. పులివెందల్లో ఈ క్యాంపు రాజకీయాలు ఎక్కువైపోయినాయి. చాలా తిరుగుతున్నారు. ఎందుకంటే పులివెందల్లో ఇప్పుడు సీఎం రమేష్ గారు కావచ్చు, అదే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడే టీడీపీకి క్యాంపులుగా గ్రామాన్ని పంచుకుంటున్నారు. బీటెక్ రవి ఒక పక్క, ప్లస్ ఆయన రామ్ గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ గారు ఆయన ఒక పక్క, ఆదినారాయణ రెడ్డి గారు కూడా సపోర్ట్ తీసుకుంటున్నారు టీడీపీ వాళ్ళు. ఎందుకంటే జమ్మలమడు పక్కనే పులివెందల ఉంటుంది కాబట్టి, పులివెందల్లో ఆదినారాయణ రెడ్డి గారికి బంధుత్వం ఎక్కువ కాబట్టి ఆయన కూడా తీసుకుంటారు. సీఎం రమేష్ గారిది అదే అక్కడే కాబట్టి వీళ్ళందరూ కూడా మన టీడీపీ పక్క క్యాంపులుగా ఏర్పడి మన కడప జిల్లా ఇన్ఛార్జి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఆయన కూడా ఉండి పులివెందల కోసం జడ్పీటీసీ ఉప ఎన్నిక గెలిచి చంద్రబాబు నాయుడు గారికి బహుమానంగా ఇవ్వాలని టీడీపీ చూస్తుంది. అలాగే వైసీపీ పక్క కూడా ఎంపీ అవినాష్ రెడ్డి గారు, ఆయన మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి గారు కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు, అందరూ కూడా వాళ్ళు ఊరు గల్లీ తిరుగుతున్నారు ఓట్ల కోసం. ఎందుకంటే ఇది వైసీపీకి టీడీపీకి మధ్య ఒక ప్రెస్టేజన్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పులివెందల నియోజకవర్గంలో జడ్పీటీసీ ఉప ఎన్నిక ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఒక విధంగా ఉంటుంది. ఎందుకంటే అది ఎప్పటి నుంచో పులివెందలంటే వైఎస్ఆర్ ఫ్యామిలీకి గొప్ప విజయ అవకాశం అందించిన పులివెందల. అట్లాంటి పులివెందలో ఈసారి టీడీపీ గెలుస్తామని బీటెక్ రవి భాగంగానే చెప్తున్నారు. అట్లాంటి సమయంలో నిన్న పులివెందల్లో గ్యాంగు బరితెగించారండి. వైసీపీ వాళ్ళ మీద దాడులు చేశారు. ఇది ఎంతవరకు సమంజసమో చూడండి. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై హత్యాయత్నం చేశారంట. వైఎస్ఆర్సీపీ నేత ఏల్పుల రామలింగారెడ్డిపై రాళ్లతో దాడి చేశారంట. టీడీపీ ముఖల దాడిలో ధ్వంసమైన వాహనం,
తీవ్రంగా గాయపడిన ఏలుపల రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. చూడండి, ఈ లిస్టు ప్రకారం టీడీపీ వాళ్ళు అధికారంలో ఉన్నామని వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద దాడులు చేయడం ఎంతవరకు? అలాగే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళను కూడా నామినేషన్ వేయకుండా చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళు నామినేషన్ వేయగలుగుతున్నారు. కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నుంచి నామినేషన్ వేయడానికి కూడా పులివెందుల్లో బయట వచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఒకరి మీద ఒకరు కూడా, వాళ్ళ అధికారం ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళ మీద దాడి చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. చూడండి ఎంత బరి తెగించారో చూడండి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ సర్కారు పెద్దల దిగజారుతనం. నల్గొండ వారిపల్లి గ్రామంలో వీరిద్దరిని తుదుముట్టించేందుకు పథక రచన. ప్రజాస్వామ్యయుతంగా గెలవలేమని భయభ్రాంతులకు గురి చేసే కుట్రలు. ఓటింగ్ క్యాప్టెన్తో గెలవాలని కుతంత్రము. ఆటవిక పాలనకు అద్దం పడుతుంది దాడి అని చూడండి. వాడు టార్గెట్ వేయండి. ఇటు సైకోల అరుపులు కేకలు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ భుజంపై, రాముకు తలపై తీవ్ర గాయాలు. సమ్మెటలతో రేంజ్ రోపర్ ఫార్ములేషన్, స్కార్పియో వాహనాలు ధ్వంసం. రామలింగారెడ్డిని ఓ ఇంటికి పంపి అడ్డంగా నిలిచిన గ్రామ మహిళలు. ఆ ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు టీడీపీ ముక్కల విఫలయత్నం. గ్రామస్తులు తిరగబడడంతో ఎన్నుదిరిన టీడీపీ సైకోలు. బందిపోటు దొంగల ముఠా తరహాలో బాంబు ముఠాలు, మెరుపు దాడులు. గుంపులుగా వాహనాల్లో రాక పోలీసులు కన్నునొప్పుల్లో అరాచకమో. చూడండి, పులివెందుల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళ మీద టీడీపీ మొక్కలు అరాచకాలు చేస్తున్నాయని తెలుస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎలా చేశారు, వైసీపీ ప్రభుత్వం అధికారంలో వాళ్ళేం తక్కువేం కాదు, టీడీపీ వాళ్ళు ఇంతకంటిగా ఘోరం చేశారు. కానీ ఎవరు అధికారాలు శాశ్వతాలు కాదు, ప్రజాబద్ధంగా గెలవాలనేదే అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కూడా వీళ్ళ మీద దాడి చేయడం ఇది కరెక్ట్ కాదు. మళ్ళీ వైసీపీ వాళ్ళు ఇప్పుడు న్యాయము ధర్మము అన్యాయము అని వాళ్ళు అంటున్నారే, మీరు 5 ఏళ్ల ప్రభుత్వంలో మీరు చేసింది జడ్పీటీసీలను, ఎంపీటీసీలను, ఆఖరికి సర్పంచ్లను కూడా నామినేషన్ వేస్తూ అంటే వాళ్ళని కొట్టి నామినేషన్ పత్రాలు చించేశారు. ఇప్పుడు ఇదే మీకు ఇప్పుడు కూడా మీకు ఎందుకు వచ్చింది చూడండి. ఎందుకు రౌడీ రాజకీయాలు? సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం. ఏ పాపం చేశారని మా పార్టీ నాయకులపై దాడి చేశారు. ఒక జడ్పీటీసీ కోసం ఇంత దిగజారులా? ఈ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం. అన్యాయాలన్నీ వడ్డీతో సహా తిరిగి చుట్టుకుంటాయి. ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారండి. ఎందుకు ఈ రాజకీయాలు, రౌడీ రాజకీయాలు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చంద్రబాబు నాయుడు గారి మీద పైరవుతున్నారు. వీళ్ళ 5 ఏళ్ల కాలంలో మీరు చేసినవి కూడా గుర్తించుకొని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఇది మీకు వచ్చేది కాదు. అప్పుడేమో మీరు చేస్తుంది, అప్పుడేమో మా కార్యకర్తలు ఆవేశంతో చేశారులే, కోపం ఉంటుంది అంటారు. ఇప్పుడేమో చేస్తే ఇదేం న్యాయం, ఇదేం రాజకీయం అంటారు. మీకు వస్తే ఒక న్యాయం, ఇంకొకరు పోతే ఒక న్యాయమా? మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసింది పని ఏమి? ఇప్పుడు అలాగే టీడీపీ చేస్తుంది. టీడీపీకి వైసీపీకి ఏం తేడా కనిపిస్తుందో ప్రజలు గమనించాలా. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళ మీద దాడి చేయడం ఎంతవరకు సమంజసము? ఈ వైసీపీ టీడీపీ వాళ్ళు చేస్తున్న ఈ దాడిని సమర్థిస్తారా? అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ చేసిన దాడి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఈ రాజకీయాలు ఎందుకు? ఇది మేము అధికారం లేకొస్తే మేము వాళ్ళ కథ తేలుస్తామని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అధికారంలో వచ్చినాము, అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసినవన్నీ ఆ తప్పులను సరిదిద్దుకొని ముందుకు పోతే ప్రజలు మళ్ళీ ఆదరిస్తారనేదే అందరూ తెలుసుకుంటున్నారు. అధికారం ఉందని అధికారం లేని వాళ్ళ మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్టో పులివెందుల ప్రజలు ఆలోచించుకొని ఎవరు ఓట్లు వేయాలనో ప్రజలకు తెలుసు. కాబట్టి అభివృద్ధిని ఎవరు కోరుకుంటున్నారు, అభివృద్ధికి ఎవరు చేస్తారు అనేది కూడా పులివెందుల ప్రజలకు తెలుసు. కాబట్టి వాళ్ళు ఇచ్చే తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్కంఠంగా నెలకొనింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.